అవతార్ ఫైర్ అండ్ యాష్ అవతార్ 3 సినిమా నిన్న శుక్రవారం డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మనకు ఇండియాలో కూడా ఇది ఇంగ్లీషు అండ్ హిందీ, తెలుగు, తమిళ భాషలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ముందుగా మన ఇండియా గురించి మాట్లాడితే, అందులోనూ ముందుగా మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తెలుగు ఇంగ్లీష్ వర్షన్స్ కలిపి మొదటి రోజు వచ్చేసి 4 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఇంతకుముందు 3 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ 2 వచ్చేసి మనకు తెలుగు రాష్ట్రాల్లోనే 14 కోట్లు వచ్చాయి. బట్ ఎందుకు ఈ సినిమాకు 4 కోట్లు మాత్రమే వచ్చాయి, 10 కోట్లు తగ్గాయి. యాక్చువల్గా పెరగాల్సిందే, ఎందుకు తగ్గాయి, దీని మీద బజ్ అంతగా లేదు. ఇక ఇండియా వరకు చూసుకుంటే మొదటి రోజు 20 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది. అందులో 4 కోట్లు మన తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. చాలా తక్కువ ఇవి, ఎందుకంటే 3 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ 2 వచ్చినప్పుడు 40 కోట్లు గ్రాస్ వచ్చింది మొదటి రోజు ఈ సినిమాకు. బట్ దాంట్లో సగమే వచ్చాయి ఈ సినిమాకు. ఎందుకు అంత బజ్ లేదు, హైప్ లేదు. ప్లస్ మనకు నార్త్ ఇండియాలో ధురంధర్ హవా నడుస్తుంది. ప్లస్ మన తెలుగు రాష్ట్రాల్లో సౌత్లో మన సినిమాలు మనకున్నాయి. అయినా కానీ ఒక హాలీవుడ్ సినిమాకు ఇంత తక్కువ ఓపెనింగ్ రావడం ఆశ్చర్యంగా ఉంది నాకు, దానికి తోడు అవతార్ లాంటి సినిమాకు. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే మేజర్గా నార్త్ అమెరికా అంటే ఇంగ్లీష్ సినిమా, హాలీవుడ్ సినిమా కాబట్టి అక్కడ చూసుకుంటే కూడా ఓపెనింగ్స్ పెద్దగా లేవు. కేవలం మొదటి రోజు $40 మిలియన్ మాత్రమే వచ్చాయి. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే మనము ఒక 350 కోట్లు మొదటి రోజు వచ్చినట్టు ఈ సినిమాకు. చాలా తక్కువ ఇది, ఎందుకంటే సినిమా బడ్జెటే $350 మిలియన్. అంటే $350 మిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 3000 కోట్లు బడ్జెట్. అందులో మొదటి రోజు మనకు ఒక 10% వచ్చిందనమాట. వరల్డ్ వైడ్గా 350 కోట్లు వచ్చాయి. 40 మిలియన్ దాకా వచ్చింది మొదటి రోజు. ఇక ఈ శనివారం ఆదివారంలో మరి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే అవతార్ 2 వచ్చినప్పుడు మొదటి వీకెండ్లో $444 మిలియన్ వచ్చాయి అప్పుడు ఈ సినిమాకు, అవతార్ 2కి. అంటే అవతార్ 3కి చూస్తే కనీసం ఒక 350 లేకపోతే 400 మిలియన్ అయినా రావాలి. అప్పుడే కొద్దిగా ఛాన్స్ ఉంది సినిమా హిట్ అవ్వడానికి, ఎందుకంటే బడ్జెట్ 3000 కోట్లు కాబట్టి. ఏమో మరి చూడాలి. మరి సినిమా టాక్ అయితే కొద్దిగా మిక్స్డ్గా వచ్చింది. కొంతమంది లెంత్ ఎక్కువైందన్నారు, బోరింగ్ అంటున్నారు. బట్ నేనైతే చూస్తాను, ఈ వీకెండ్లో ఖచ్చితంగా చూస్తాను కాబట్టి. బట్ కమర్షియల్గా ఏమో తెలియదు, కానీ కలెక్షన్స్ వైజ్ అయితే కొద్దిగా డిసప్పాయింటింగే ఒక హాలీవుడ్ సినిమాకి. అందులో జేమ్స్ కెమెరూన్ డైరెక్టరు మనకు ప్రమోట్ కూడా చేశాడు, రాజమౌళితో ఇంటర్వ్యూ చేశాడు ఆన్లైన్లో. ఇవన్నీ వచ్చాయి కానీ ఎందుకో మరి బజ్ ఎందుకు క్రియేట్ కాలేదు. మంచిదే ఒక రకంగా మన ఇండస్ట్రీకి, ఇండియన్ ఇండస్ట్రీకి, కానీ బట్ మంచి ఏమో ఐ కెనాట్ కామెంట్ ఆన్ దిస్. కలెక్షన్స్ వైజ్ ఇట్స్ నాట్ వాట్ యూ సే, ఇట్స్ నాట్ గుడ్. అది మన అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ రిలీజ్ అయిన మొదటి రోజు ఇండియాలో 18 కోట్ల నెట్. ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు $42 మిలియన్. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే ఒక 350 కోట్లు గ్రాస్ మొదటి రోజు. సినిమా బడ్జెట్ ఏమో $350 మిలియన్, అంటే 3000 కోట్లు. మరి సినిమా హిట్ అవ్వాలంటే కనీసం ఏమంటారు 1 బిలియన్ రావాలి. 1 బిలియన్ అంటే 9000 కోట్లు గ్రాస్ వస్తేనే సినిమా హిట్. ఇంతకుముందు వచ్చిన అన్ని సినిమాలు కెమెరాన్వి 1 బిలియన్ పైనే కలెక్ట్ చేస్తే, ప్రపంచంలో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలన్నీ జేమ్స్ కెమెరాన్వే. అవతార్ 1 నెంబర్ 1గా ఉంటుంది. ఆ తర్వాత మనకు అవెంజర్స్ ఎండ్ ఆఫ్ గేమ్ ఉంటుంది. చూడాలి మరి. ఓకే, బాయ్.